ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఏసీ ఉండొచ్చు, కూలర్ ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్. లేబర్ది వేరు. మధ్య తరగతిలో అయితే 300 యూనిట్లు అనేది మినిమం కాలుతుంది కామన్గా. ఆ పైన 500 700 అనేది కాలుతుంది. వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు? శుభ్రంగా ప్రోత్సహించి ఇదిగోయా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళు అందరూ కూర్చోండి అక్కడే ఒకే చోట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈ లోన్స్ ఇచ్చేవాళ్ళు, సోలార్ ప్యానల్స్, ముగ్గురు కూర్చోండి. నేను వస్తా నీ దగ్గరికి. ఓకే, నా డోర్ నెంబర్ సో 3 లక్షలు. ఓకేనండి, మీకు 10 ఏళ్ల పాటు లోను 3 లక్షలు కదా, ఏడాదికి వచ్చేటప్పటికి మీరు ఒక 60,000 కట్టాల్సి ఉంటుంది, 50,000 కట్టాల్సి ఉంటుంది. లేదా 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళే పెట్టు, 5 ఏళ్ళకి ఏడాదికి 60,000 అంటే నెలకి 5,000 మీరు కట్టేది. లేదు 10 ఏళ్ళకి లోను, 10 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నెలకు 3,000 కడతాం. అంటే నా కరెంట్ బిల్లు అక్కడ వెళ్ళిపోతుంది. కరెంట్ బిల్లు ఇక్కడ పెట్టే బదులు వాళ్ళకి ఇస్తాం. సింపుల్ లాజిక్ కదా ఇది. ఇలాంటిది ప్రోత్సహించాలి. లేదు ఆ సూర్యగారి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. 300 యూనిట్ల వరకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది అట. అందులో అవి ఇప్పించు, ఓ 25 లక్షల మందికి అది ఇప్పించు ఇక్కడికి ఆంధ్రాలో. అవసరమైతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మహారాష్ట్రానికి 1 కోటి ఇవ్వండి అని చెప్పు, అవి ఇంటికి ఇప్పించు. ఈ భారాలన్నీ పోతాయిగా ప్రజలకి. అది ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చేయాలి. కానీ ఆయన అంత దోచుకున్నాడు, నేను తక్కువ దోచుకుంటున్నానని చెప్తే ఎట్లాగా?